తాడి గ్రామం అయ్యా బాబు అంటే ఒక్కడేం లేదు మాట పోరాడి తీసుకోవాలి. అదీప్ రాజుని తుంగలో తొక్కి మనం అధికారం సంపాదించాలి, హక్కులు సంపాదించాలి. ప్రధానమంత్రి గారు కీలకమైంది ప్రతి ఇంటికి రక్షిత నీరు, దానిని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచుల యువత ఇక్కడంతా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా కుల గణాంకాలు మీరు అనుభవించారా? అధికారులు వచ్చి మీరు ఏ కులం అని అడిగారా? మిమ్మల్ని అడుగుతారు కదా ఏ కులం అని. మీరు ఏ కాస్ట్ అని అడుగుతారు కదా, స్కూల్ సర్టిఫికేట్లో కాలేజ్ సర్టిఫికేట్లు అడుగుతారు కదా. ఎవరన్నా వచ్చి నువ్వున్నావు, నీ పేరేంటి? ఓకే, నీ పేరు అశోక్ అనుకుంటా. అశోక్ అని చెప్తాను. అశోక్, నువ్వు చెప్పు, నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా నీ కులం అడిగారు, గోత్రం అడిగారు, నీ ఉపకులం ఏంటని అడిగారు, ఎవరన్నా వచ్చి అధికారులు నీకు ఏమి ఇష్టం, ఏమి చదవాలని ఉంది, ఏమి నేర్చుకోవాలని ఉంది, ఎవరన్నా అడిగారా? ఎవరన్నా అడిగారా? ప్రతిభా గణాంకాలు తీశారా? సమర్థత గణాంకాలు తీశారా? నీకు అభిరుచి గణాంకాలు తీశారా? నేనే ఉన్నా, నాకేమవ్వాలో తెలియదు. చిన్నప్పుడు నాకేం జరగాలో తెలియదు. మా నాన్న ఒక చిన్నపాటి మనకి పోలీస్ కానిస్టేబుల్ గా స్టార్ట్ అయిన వ్యక్తి మా నాన్న. అబ్కారీ శాఖలో ఏఎస్గా రిటైర్డ్ అయ్యాడు. ఆయన కోరిక నన్ను ఎస్ఐగా చూసుకోవడం. నేను డిగ్రీ అయిపోతే నాకు తెలియదు ఏమవ్వాలో, నాకెవరు చెప్పలా. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వాళ్ళిద్దరూ ఈయన బంధువులు, ఆత్మ బంధువులు. ఆయనకి పంచగల రమేష్ గారు సీఎం, ఇద్దరు రమేష్లు. ఆయన నేను అడిగా, నీకేం అంటే, నేను అడిగాను ఏం చేస్తావురా నువ్వు అంటే, నాకు తెలియదు అనేవాడిని. పుస్తకాలు చదివేవాడిని, నేర్చుకునేవాడిని, కానీ నాకు ఏమవ్వాలో తెలియదు. ఆయన ఒక స్కిల్ నేర్పించాడు నాకు, యాక్టింగ్ స్కిల్. ఇదే వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ఏం పిల్లడో వెళ్దాం వస్తావా శ్రీకాకుళం సిట్టడివిలోనికి, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, బాయ్ బయ్యే బంగారు రమణమ్మ, జమ్ జమ్మల్ మరి అయ్య కళ్ళ జరి, జమ్ జమ్మల్ మరి అయ్య కళ్ళ జరి. పాట, ఆట, పాట, నటన అన్ని నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంటే ఏంటి చెప్తున్నానంటే, నా ఉద్దేశం ఏంటంటే, నా ప్రతిభ పాటవాలని చెప్పడానికి చెప్పట్లా. ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడిని అడిగి, అరే నువ్వు ఈ పని చేయరా అంటే, తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కౌలు రైతులకి డబ్బులు సంపాదిస్తా ఒక్కొక్క కౌలు రైతుకి ₹1,00,000 ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి గారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ స్కిల్. మరి మీకోసం అడిగేవాడెవడు? మీకోసం అడిగేవాడెవడు? ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి, ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి. కూటమి ప్రభుత్వం పెద్దన్న అవుద్ది. చంద్రబాబు గారికి చెప్పా, మీ అందరికీ నా హృదయం ఇందాక చూడలేదు, క్షమించాలి. కూటమి ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పా, కుల గణాంకాలు సరిపోదు సార్, ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు, ఎక్కడ ఏ చోట ఏం ఆడిముత్యం దాగుంది ఎవరికి తెలుసు. ఇందులో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడా? ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా? ఒక సరోజినీ నాయుడు ఉందా? ఎంతమందిని, ఒక కవి ఉన్నాడా? కళాకారుడు ఉన్నాడా? ఎవరికి తెలుసు? అది ప్రతిభని, చేపని ఎక్కడ సముద్రం లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలకి తీస్తామో అలా యువ ప్రతిభను, మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి. లాటరైట్లు తవ్వేస్తాం, బాక్సైట్లు తవ్వేస్తాం,
కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభను మనం బయటికి తీసుకురాం. ఆ